ఫెంజల్ తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దివిసీమ ప్రాంతంలో చేతికొచ్చిన వేలాది ఎకరాల్లోని వరి పంట నేలకొరిగాయి. యంత్రాల సహాయంతో కోసిన ధాన్యాన్ని కొనే నాదుడు లేక రహదారులపై రాసులుగా నిల్వ ఉండిపోయాయి. మరోపక్క కోడూరు, నాగాయలంక మండలాల సముద్ర తీర ప్రాంతంలో వరి పంట పూర్తిగా ముంపునకు గురైంది. ఎగువ ప్రాంతంలోనూ చేతికొచ్చిన పంట తుఫాన్ ప్రభావంతో పూర్తిగా నీట మునిగిపోయింది. ఈ రోజు ఉదయం నుంచి ఈదురుగాలులు వీస్తున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని పాలకాయతిప్ప గ్రామ సమీపంలోని సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ తుఫాన్ ప్రభావంతో సముద్ర తీరం సుమారు 800 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. నష్టపోయిన తమకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఫెంజల్ తుఫాన్ రైతులకు కన్నీరు మిగుల్చుతోంది. చేతికొచ్చిన పంట పొలాల్లోనే నేలకొరగడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2.5 లక్షల హెక్టార్ల పంట కోతకు సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఫెంజల్ తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. కమ్ముకొస్తున్న మేఘాలు, చిరుజల్లులు, ఈదురుగాలులు మొత్తం కలిపి ఫెంగల్ తుఫాను ప్రభావం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతుల కంట కన్నీరు పెట్టించే విధంగా ఉంది. ఉదయం వరకు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం, ఆ తుఫాను ప్రభావంతో ఈదురుగాలులో తీవ్రత పెరగడంతో వరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లేలాగా కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఏలూరు జిల్లాలోని దెందులూరు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వరిచేల పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈదురుగాలి తీవ్రత అలాగే చిరుజల్లులు తీవ్రత పెరగడంతో ఆ వరిచేలంతా కూడా అలాగా పడుకుండిపోయినటువంటి పరిస్థితి, ఆ వాలిపోయి ఆ ధాన్యం ఈదురుగాలుల తీవ్రతకు రాలిపోయినటువంటి పరిస్థితి. మరొక్క 2-3 రోజులు ఉంటే ఈ పంట మొత్తం కూడా ఆ కోత పూర్తయ్యేది. కానీ ఈదురుగాలులు తీవ్రత ఎక్కువ కావడంతో ఆ చేలంతా కూడా వాలిపోయి పండినటువంటి ధాన్యం రాసులు రాలిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పంటను ఇలా వదిలేసినా నష్టం జరుగుతుంది, అలాగా కోతలు కోసినప్పటికీ కూడా నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతులు నష్టాన్ని కొంత తగ్గించుకునేందుకు ఆ వాలిపోయినటువంటి వాటన్నిటినీ కూడా కోతలు పూర్తి చేసి వాటిని కొంత కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 5 లక్షల ఎకరాల్లో వరి పంట ఈసారి బాగా పండింది. ఇందులో కేవలం ఒక 2,30,000 ఎకరాల్లో మాత్రమే కోతలు పూర్తయి అందులో సగభాగం మాత్రమే మిల్లులకు చేరింది. ఇక మిగతాదంతా కూడా ఇదే రకంగా పంట చేలల్లో ఉండిపోయింది. కొన్ని చోట్ల రోడ్లపైన ధాన్యం ఆరబెట్టారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వాటన్నిటినీ కూడా వరి సంచుల్లో నింపి మిల్లులకైతే తరలించారు. కానీ కోతలకు సిద్ధంగా ఉన్నటువంటి పంట చేలన్నింటినీ కూడా ఇంకా ఈ మరొక 2-3 నుంచి ఒక వారం రోజుల్లోపు కోతలు పూర్తయి వాటన్నిటినీ కూడా ధాన్యం రాసులన్నింటినీ కూడా మిల్లులకు చేర్చి సొమ్ము చేసుకునేటటువంటి పరిస్థితి. కానీ ఊహించని విధంగా వచ్చి పడినటువంటి ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఆ చేలన్నీ కూడా వాలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల ఇంకా మరొక 2-3 రోజుల పాటు తుఫాను ప్రభావం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి కూడా వరి రైతులకు తిప్పలు తప్పే విధం అయితే కనిపించట్లేదు. గత 2 ఏళ్ల నుంచి కూడా సార్వా సాగులో ఏదో ఒక విధంగా ప్రకృతి విపత్తు వారిని ముంచెత్తుతోంది. తుఫాన్లు రావడం, పంట నీట మునిగిపోవడం, ఆ మునిగిపోయినటువంటి నీళ్లలోంచే ధాన్యం రాసులను ఎత్తుకుని అందరికాడికి అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కూడా పంట బాగా పండింది అనుకునే సమయానికి ఆ తుఫాను రూపంలో ఒక గండం ముంచుకొచ్చింది. ఇప్పటికైతే రైతులు చూడొచ్చు ప్రతి చోట కూడా వరి పూర్తిగా సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. ఇంకొక 2 రోజులు అయితే వీటిని కోతలు పూర్తి అయిపోయేవి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి తుఫాను కారణంగా కోతల జోలికి వెళ్లొద్దు అనేటటువంటి విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. దీంతో రైతులు వాటిని కోతలు కోయాలా లేక అలా వదిలేసినప్పటికీ కూడా నష్టం జరుగుతోంది. తుఫాను జల్లులు పెరుగుతూ ఉన్నాయి. ఒకేసారి వర్షం లేకపోయినప్పటికీ కూడా రాత్రిపూట కూడా జల్లులు, అలాగే మంచు తీవ్రత, చలిగాలులు, ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వరి
రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తుఫాను ప్రభావం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది.